నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్. మల్లారెడ్డి అంటే ఒక సెన్సేషన్. కానీ ఇప్పుడు మల్లారెడ్డి అంటే ఒక బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్. నిజం చెప్పాలంటే ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. ఆ పార్టీ వీర విధేయుడిని అనే చెప్పుకుంటున్నారు. కానీ ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారో ఆయనకే తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్తారు. కట్ చేస్తే కొన్ని రోజులకు ఆయన కోడలు బీజేపీ ఆఫీస్‌లో ప్రత్యక్షమవుతారు. అసలు మల్లారెడ్డి మైండ్‌లో ఏముంది? ఆయన చేస్తున్నది రాజకీయమా? లేక తన సామ్రాజ్యాన్ని కాపాడుకునే వ్యాపార తంత్రమా? ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని చూసి నువ్వెంత అంటే నువ్వెంత అని సవాళ్లు విసిరిన మల్లారెడ్డి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ముందు వినయంగా నిలబడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మల్లారెడ్డి కాలేజీలపై, విద్యా సంస్థలపై వరుస దాడులు, నోటీసులు కలకలం రేపాయి. ఈ సెగ నుంచి తప్పించుకోవడానికే మల్లారెడ్డి ఈ స్థాయిలో దిగొచ్చారన్న టాక్ కూడా వినిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మల్లారెడ్డి తీరు మొత్తం మారిపోయింది. అంతకుముందు ఎంత అగ్రెసివ్ గా వెళ్లారో ఆ తర్వాత అంతకంటే ఎక్కువగా తగ్గారు. రేవంత్ మావాడే, మేమంతా ఒక్కటే వంటి కామెంట్స్ చేయడంతో పాటు ఆ తర్వాత కొన్ని రోజులకే కర్ణాటక వెళ్లి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిశారు. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి జరగడంతో మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా అన్న ఊహాగానాలు కూడా చెలరేగాయి. కథ ఇక్కడితో ఆగలేదు. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి హఠాత్తుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లడం మరో పెద్ద ట్విస్ట్. అసలు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి కుటుంబం బీజేపీతో ఎందుకు టచ్ లోకి వెళ్తోంది? మల్కాజిగిరి ఎంపీ సీటు లేదా రాబోయే ఎన్నికల కోసం బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. తన ఇంట్లోని వ్యక్తులను వేర్వేరు పార్టీలకు పంపి ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన పనులు సాఫీగా సాగిపోవాలని మల్లారెడ్డి ప్లాన్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విచిత్రం ఏంటంటే ఇన్ని చేస్తున్నా మల్లారెడ్డి మాత్రం నేను కేసీఆర్ మనిషిని అని ప్రకటించుకోవడం, పార్టీ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తున్నా, గులాబీ బాస్ ఆదేశాలు పాటిస్తున్నట్లు కనిపిస్తున్నా, తన కాలేజీల రక్షణే ఇంపార్టెంట్ అన్నట్లుగా వ్యవహరించడం కొంత అనుమానాలకు తావిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో తన వ్యాపారాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు మెయింటైన్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఒక కాలు కాంగ్రెస్ లో, ఒక కాలు బీజేపీలో వేసి సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు చెప్తున్నారు. ఇలాంటి కొంతమంది నేతల తీరు చూసే నిన్న కేసీఆర్ కూడా కోపం తెచ్చుకున్నట్టు సమాచారం. ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేయడం కంటే పార్టీ వీడి వెళ్లినా ఇబ్బంది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారంట కేసీఆర్. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రజల్లో తిరగకుండా టికెట్లు కావాలంటే ఇచ్చేది ఉండదని కూడా తేల్చి చెప్పేశారంట కేసీఆర్. మొహాలు చూసి టికెట్లు ఇవ్వడం కుదరదు, అందరూ పార్టీ లైన్ కి కట్టుబడి పని చేయాల్సిందే అని తేల్చేశారు. అలా ఉండలేకపోతే సిట్టింగ్లకు కూడా సీట్లు ఇవ్వడం కుదరదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు కేసీఆర్. మల్లారెడ్డికి వేల కోట్ల సామ్రాజ్యం ఉంది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రియల్ ఎస్టేట్, ఇలా ఆయన విస్తరించని రంగం లేదు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. కేసులు, విచారణల భయం వెంటాడుతోంది. అందుకే ఆయన ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. తన ఆస్తుల మీద దాడులు జరగకుండా ఉండాలని ఇక్కడ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడం, కేంద్రం నుంచి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అవసరమైతే కోడల్ని బీజేపీలోకి పంపడం, పదవి పోకుండా ఉండడానికి ప్రస్తుతానికి బీఆర్ఎస్ లోనే కొనసాగడం, ఇలాంటి వ్యూహాలతో మల్లారెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. మొత్తానికి మల్లారెడ్డి చేస్తున్న ఈ రాజకీయ సర్కస్ చూస్తుంటే జనాలకి పిచ్చెక్కుతోంది. రేపు ఆయన ఏ పార్టీ కండువా కప్పుకుంటారో, లేక ఇలాగే అన్ని పార్టీల చుట్టూ తిరుగుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తారో అన్నది చూడాలి. ఏది ఏమైనా మల్లారెడ్డి స్టైలే వేరు. ఆయన ఏం చేసినా అందులో ఎనర్జీ ఉంటుంది. మరి ఇంత ఎనర్జెటిక్ గా నడుస్తున్న డ్రామా వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి, ఆయన వ్యూహాలేంటి తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మల్లారెడ్డి చేస్తున్న ఈ పాలిటిక్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఆయన నిజంగానే భయంతో చేస్తున్నారా, లేక ఇదో పెద్ద స్కెచ్ అనిపిస్తోందా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.